హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనకి గోవులంటేనే అది శుభశకునం కదండి. ఈరోజు ధనుర్మాసంలో ఒక రోజైతే ఆహ్లాదకరంగా దైవ సన్నిధిలో అద్భుతంగా జరిగిందనమాట. దైవ దర్శనాలు కానీ అన్నీ రంగనాయకుల స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది వచ్చి సండే రోజు వచ్చాము, అంటే భోగి ముందు రోజు. ఈమె గోదా అమ్మవారు చిలుక చూడండి ఎలా వాలిందో, అచ్చం న్యాచురల్ లాగా ఉంది. ఇవన్నీ ఆల్వారులు అనమాట. ఆ రంగనాయకుల స్వామి టెంపుల్లో ఆల్వారులు విగ్రహాలు అవి ఉత్సవాలు అవి చేశారనమాట. ఫస్ట్ శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకుల స్వామి వారికి కళ్యాణం అది చేశారు. మార్నింగే వెళ్ళామండి మేము, ఇన్విటేషన్ రావటంతో. ఇలా మొత్తం ఇది పూర్వీకుల కాలంలో కట్టించిన టెంపుల్ అనమాట. అంటే చాలా రాజుల కాలంలో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ టెంపుల్ పైన అయితే అన్ని దశావతారాలండి. గుడి చుట్టూ అయితే ఈ విధంగా ధ్వజస్తంభాలు కూడా ఈ గుడికి 3 వైపులా ఉన్నాయన్నమాట. ధ్వజస్తంభాలు, దశావతారాలు అసలు ఎంత చక్కగా చెక్కారోనండి. ఆ రోజుల్లో రాజులు వాళ్ళు ఆ గుడి కూడా లోపల అసలు ఏసీ లేకుండానే చల్లగా రాతి పలకల్లా ఉందన్నమాట. ఇలా మొత్తం వెనకైతే వంటలు చేస్తున్నారనమాట. కళ్యాణం అయిపోగానే భోజనాలు కూడా పెట్టారు. ఇవి వచ్చేసి వామన అవతారం, నరసింహ అవతారం, ఇవన్నీ కింద రాసున్నాయి, మెన్షన్ చేస్తున్నాయండి. మొత్తం ఇవి వచ్చి విష్ణు అవతారం, బలరామ అవతారం, పరశురాముడు అవతారం అన్నమాట. పరశురామ అవతారం, ఈ విధంగా మొత్తం అన్ని కూర్మ అవతారం, బుద్ధ అవతారం, విష్ణు అవతారం, అన్ని అవతారాలు మొత్తం వేశారండి. ఆ తర్వాత ఇవన్నీ విష్ణుమూర్తి అమ్మవార్లు, వాటి గురించి కూడా ఇక్కడ అన్ని గోదా అమ్మవారు, దేవదాసి, అంటే వీళ్ళు చెలికత్తులు ఏమో తెలియదు కానీ 2 వైపులా ఉన్నాయన్నమాట గోదా అమ్మవారికి. తర్వాత ఇలా రంగనాయకుల స్వామి విగ్రహము, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా అష్టలక్ష్ములు, మొత్తం 8 మంది అష్టలక్ష్ములన్నీ ఇలా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉందన్నమాట. అన్ని విగ్రహాలు, ఆ దేవతా ప్రతిమలు చూస్తుంటే అసలు ఎంత ఆహ్లాదంగా అనిపించిందో. కళ్యాణము ప్లస్ తర్వాత గోదా అమ్మవారి కళ్యాణము, గోదా అమ్మవారికి మొత్తం జడలు కానీ అన్నీ రెడీ చేసేసి పెట్టారండి. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ మొత్తం అన్ని షోడశోపచారాలన్నీ చేసేసి అయ్యవారి దగ్గరికి అలా తీసుకువెళ్తారనమాట. ఇలా పంతులు గారు అయితే దీని గురించి అన్నీ వివరిస్తున్నారండి చక్కగా. ఇలా కళ్యాణం మొత్తం అయ్యేంత వరకు కూర్చొని అయ్యగారు చెప్పింది అవన్నీ వినుకుంటూ చాలామంది అలా పాటలు అవన్నీ పాడుకుంటూ చక్కగా ఈరోజైతే ఎంతో ఆనందంగా జరిగిందండి. ఎప్పుడు కూడా ధనుర్మాసంలో కంపల్సరిగా మేము ఈ ఆలయానికి వస్తామన్నమాట. అమ్మవారికి పాటలు, ఇలాగా అష్టోత్తరాలు, అభిషేకాలు, అన్నీ యజ్ఞం హోమం అన్నీ చేసిన తర్వాత అందరం కళ్యాణం అది అయిపోయినాక భోజనాలు అన్నీ కూడా ఇక్కడే అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ ఏం చేయకుండా వచ్చామన్నమాట. ఎందుకంటే కళ్యాణం అది అమ్మవారికి ఆ విధంగా చూడాలి అనేసి అనుకున్నాం. ఇది వచ్చేసి మనకి కాళీ మర్దనం అంటండి, కృష్ణుడిది. ఆ వెండి విగ్రహం చేయించారనమాట. తర్వాత ఇలా భోజనాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మేము భోజనం అది చేసేసి కొంచెం షాపింగ్ అది ఉందండి. సండే అయినా కూడా మేము తెలిసిన గోల్డ్ షాపే అనమాట. వస్తున్నాము అని చెప్తే ఆయన షాప్ ఓపెన్ చేశారండి. కొన్ని సీజెట్స్, బీడ్స్, ఇలాగా కొన్ని వెరైటీస్ వచ్చాయన్నమాట. అవన్నీ నేను ఇలా మొత్తం వెళ్ళినప్పుడల్లా న్యూ కలెక్షన్ అవి చూస్తూ ఉంటానన్నమాట, ట్రై చేస్తుంటాను. ఇది వచ్చేసి మనకి పేస్టీ కలర్స్, మన స్టోన్స్, సీజెట్స్ ఏవో స్టోన్స్ టైప్ అండి. చాలా బాగున్నాయి, అంటే స్మూత్గా మనకి మెడలో వేసుకున్నా కూడా చక్కగా ఉన్నాయి. ఇవి పచ్చలు, రెడ్ బీడ్స్ అండి. మొత్తం ముత్యాలు వచ్చాయన్నమాట, స్టెప్స్ లాగా. ఇలా మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఇక్కడ మాకు జగ్గయ్యపేటలో ఉంటుంది ఈ జ్యువెలరీ షాపు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ అడిగితే నేను పంపిస్తానండి.
మిగతా షాప్స్ మీద చూస్తే నాకు రీజనబుల్గానే ఉంటుందన్నమాట. మేము దగ్గర 10 ఇయర్స్ నుంచి ఇక్కడే పర్చేస్ చేస్తున్నాము. జగ్గైపేట ఎక్కువ గోల్డ్ మార్కెట్కి ఫేమస్ అండి. ఇది కూడా మనకి 3 వెరైటీస్ ఆఫ్ వైట్ అండ్ గ్రీన్, రెడ్. ఇది ఎక్కువగా మనం రిపబ్లిక్ డే, ఆగస్ట్ 15th అలా వేసుకోవచ్చు అనమాట. లేదంటే అన్ని శారీస్ మీదకి మల్టీ కలర్ అనమాట. 3 కలర్స్ ఉన్నాయి ఇందులో. పర్ల్స్ ఇచ్చారు, పైన రూబీస్, ఎమరాల్డ్స్ అలాగా చక్కగా ఉందన్నమాట. ఎక్కువగా ఇలా ఇప్పుడు ఏంటంటే గోల్డ్ వేసుకోవడానికి భయపడి ఎక్కువ ఇలాగా స్టోన్స్, పూసల జ్యువెలరీయే వాడుతున్నారనమాట. తర్వాత కొత్తగా ఇలా తాళాలు గుత్త అంటారు కదా, వెండివి, ఇలా లీఫీ డిజైన్ అలా వచ్చేసి మొత్తం వెడల్పుగా వచ్చిందండి. బ్యాక్ సైడ్ ఇలా హాలోలా వచ్చాయి, కిందన్ని చైన్స్ టైప్ అనమాట. ఒకసారి చూపిద్దామనేసి మీకు ఇలా వీడియో తీస్తున్నాను. ఇలా మనకి స్టెప్స్ అంటే సైజ్ పెరిగే కొంది దానికి ఇన్ని గ్రామ్స్, 28 గ్రామ్స్, 23 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా స్టార్టింగ్ రేంజ్ ఉందన్నమాట. 1 గ్రామ్ వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది. కొంచెం మేకింగ్ ఛార్జీ అలా రీజనబుల్గానే ఇస్తారండి ఆనంద్ గారు. మంచిగా ఇస్తారనమాట. గోల్డ్ అలా ఏదైనా కూడా ప్యూరిటీ కానీ మనకి నమ్మకంగా చెప్తారు. ప్రతిదీ కూడా మనం ఓన్ జ్యువెలరీ ఎలా సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా చేయించుకుంటామో చక్కగా ఐడియాస్ ఇస్తుంటారు. మంచిగా వర్క్ కూడా ఫినిషింగ్ అంతా చాలా బాగా చేస్తారనమాట. ఏ డిజైన్ మనం చెప్తే అలా చేస్తారు. తర్వాత మేము షాపింగ్ అది చేసి ఏం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా దర్శనం అది అంతా అయిపోయిన తర్వాత అయితే మేము కొంతసేపు మీకు అక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.